గురుగారు నమస్కారం. గురుగారు, నమస్కారం. అసలు చేతబడి ఇప్పుడు ఉన్న ఈ కలియుగంలో ఈ నేటి సమాజంలో నమ్మొచ్చా? అసలు చేతబడి ఉందా? చేసేవాళ్ళు ఉన్నారా? అసలు చేతబడి అంటే ఏంది గురుగారు? దేవుడి మీద నమ్మకం ఉంటుందా మీకు? ఉమ్, దేవుడి మీద, ఉమ్, భగవంతుని మీద ఎప్పుడైతే ఉంది, భగవంతుడు ఉన్నాడని నువ్వే ఏమైతే అనుకుంటున్నావో, ఉమ్, దాని పక్కనే రాముడు ఉన్నాడు, దాని పక్కనే రావణాసురుడు పెట్టాడు. ఉమ్, రాముడికి రావణాసురుడిని పెట్టాడు. అంటే ఒకడు మంచి, వచ్చాడు. ఇంకోటి చెడు. కృష్ణుడు ఉన్నాడు, కంసుని పెట్టాడు. ఇదొక మంచి, అదొక చెడు. భీముని పెట్టాడు, దుర్యోధన్ని ఇచ్చాడు. దుశ్శాసనుడు, దుర్యోధనుడు. దుర్యోధన. ఇక్కడ భీముడు మంచి, దుర్యోధనుడు చెడ్డవాడు. ఇక్కడ అర్జునుడు పెట్టాడు, అక్కడ కర్ణుని పెట్టాడు. అక్కడ కర్ణుడు మంచివాడే, ఇంకో చెడ్డవాడు కూడా. అంటే ఒక మంచి దుష్ట పక్షాన్ని ఉన్నాడు కాబట్టి చెడ్డోడు అయిపోయింది. ధర్మం వైపు ఒక మంచి ఒకటి ఉంది, ఒక చెడు ఒకటి ఉంది. ఈ చేతబడి అనేటువంటి విషయంలో మనిషి కామ ప్రవృత్తి ఎక్కువై ఒక మనిషిని ఒక హీనం చేయడానికి ఉచ్చిరా అనేటువంటి ఒక మంత్రాలతోటి, కొన్ని మంత్రాలు ఉంటాయి, శాబర మంత్రాలని, కాళికాదేవి మంత్రాలని, శీతల మహిషాసుర మంత్రాలని కొన్ని ఉంటాయి. అవి ఎటువంటి సమయంలో అవి పఠిస్తుంటారంటే, భోజనం చేసేటప్పుడు మనం చేసేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో శుచిగా స్నానం చేసి సంధ్యావందనం అవి చేసుకొని దేవతని దగ్గర కూర్చొని దీపాలు వెలిగించేసి ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ, శ్రీ సూక్తం, పురుష సూక్తం, నామకం, చమకాలు ఇవన్నీ కూడా ఏదో వచ్చిన దగ్గరికి పఠించుకొని లలితానామాలు, విష్ణునామాలు, ఇవి దేవతాచరణకు సంబంధించినటువంటి ఒక మంత్రాలు మనం శుచిగా చేసుకోవాలి. ఈ శాబర మంత్రాలు, ఈ ఉచిష్టము, ఇవన్నీ కూడా ఈ దయ్యాలను చేతబడి ఒక మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంగిలి నోరుతోటి చదివేటువంటి మంత్రాలు ఉంటాయి. కొన్ని భోజనం తినుకుంటూ ఆ మంత్రాన్ని చెప్పాలి. మనమే ఎవరైతే తింటున్న వ్యక్తి ఆ మంత్రాన్ని చదువుతూ తినాలన్నట్టు. చదువుతూ తినాలి. ఇటువంటి చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఇలా చేస్తారు. దీనికి పోయేటప్పుడు చదువుతారు, మలమూత్ర విసర్జనాలు చేసేటప్పుడు చదువుతుంటారు. అవి చేస్తేనే అవి ఫలిస్తుంటాయి. కొన్ని ఎవరైతే క్షుద్ర పూజ ఎవరినైతే చేయాలనుకున్నో అతను మంత్రగాడు అలా కొన్ని ఫలిస్తుంటాయి అని వినికిడి. దానికి ఉందాలే నిగూఢమైనది లాస్ట్లో చెప్తాను నేను. అది మనం తెలుసుకున్నటువంటి విషయాలు. ఇలా చేస్తారు ఉండొచ్చు. ఎట్లా చేస్తారు ఆ మనిషిని? మనకి ఏమైనా నిర్ణయం ఉందా అనడానికి ఎలా ఉంది? ఒక మనిషిని ఆకారమైన బొమ్మను తీసుకోవచ్చు, ఆ మనిషికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఆ బొమ్మకి మీరే ఉన్నారు, నీ పేరు దానికి చెప్పేసి దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి ఒక కోడిని తీసుకొని రక్తం తీసేసుకొని ఆ బొమ్మ మీద ఎప్పుడైతే పోస్తారో అది ప్రాణం వస్తుందట అని ఆ వెనికిడు. అలా కొంతమంది చేస్తూ ఉంటారు అనేటువంటి భయభ్రాంతులు కలిగించేటువంటి ఒక విషయాలు ఇవి. అటువంటి ఉన్నప్పుడు దానివల్ల ఏమవుతుంది? ఈ రక్తము, ఈ మధుమాంసాలు, బీరు, బ్యాండ్లు, ఇక అన్ని మాంస ప్రవృత్తులు అన్నీ కూడా అక్కడ పెట్టేసి కొద్ది ఆవాహన చేసిన తర్వాత అది ఏమవుతుంది? అనుకోకుండానే దానికి ఒక శక్తి అనేది వస్తుంది. ఆవాహన చేశాక మనం ఉట్టిగా సమస్యలో ఉన్నప్పుడు ఒక బొడ్ర ఎక్కడైతే రాయి అయితే ఏది ఉందో, చిన్న రాయి, మనం వెళుతుంటే ఒక రాయిని చూశాను. ఆ రాయికి నువ్వు వెళ్ళి పసుపు కుంకుమ రాసి పెద్దగా బొట్టు పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి ఓ కోడినో ఏదో ఇంత 2 మాంసం ముక్కలు అక్కడ పెట్టేసి నమస్కారం చేసుకొని వచ్చేస్తే మలతో రోజు వరకలా 10 మంది దానికి అక్కడ పోయి పూజ చేస్తుంటారు. అది ఉన్నది రాయి ఫస్టే. కానీ నువ్వు ఆ ప్రవృత్తులు దానికి ఇచ్చినవు కాబట్టి అదేమవుతుందో ఉన్నటువంటి బండరాయి శక్తిగా తయారవుతుంది, దాన్ని కదిలించలేవు. అలా కొన్ని మంత్రాలు, శాబర మంత్రాలు ఏముంటాయంటే దుష్ట శక్తుల గురించి, చేతబడి ప్రయోగాల గురించి చేస్తారు అనేటువంటి వినికిడి. మరి కాబట్టి ఆ రాక్షస ప్రవృత్తిలో ఉన్నవారే చేస్తారు అవి. ఇది నీకు వ్యవహారం కానీ మనం చేసుకోవడం కానీ ఈ శుద్ధ మంత్రాలు చేసుకునేవాడిగా అవి సాధ్యం కావు. వాడు ఒక సౌక వేసుకోవాలి, ఆ పనులు చేయాలి. దానివల్ల ఏమవుతుంది? ఎంబడే ఎవరైతే పేరు మీద వాళ్ళు చేస్తారో అటువంటి వ్యక్తికి కొద్దిగా జ్వరము లేకుంటే తామసము ఇత్యాది లేవో శరీరమైన ఇబ్బందులు ఇవన్నీ వాళ్ళకి అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అది ఒక భ్రాంతి. బలహీనుడైతే ఎవరైతే వ్యాధిగ్రస్తుడు అంటే ఉన్నారు
వానికి బలహీనుడైతే నక్షత్ర బలహీన నక్షత్రం ఉంటే తొందరగా ఎంబడే వచ్చేస్తుంది. అతనికి ప్రభావం అటాక్ చూపిస్తుంది తొందరగా. ప్రభావం చూపిస్తాయి. అలా దేని గురించి గగురు పొడిచేటువంటి ఒక విషయాలు ఇవి. మరి ఇటువంటి విషయాలు ఉన్నప్పుడు ఆ మనిషికి అటువంటి అస్వస్థలో ఉన్నప్పుడు మంత్రపరంగా ఎదుర్కోవడం ఏంటి, ఎలా ఎదుర్కోవాలి, ఆ మనిషి ఎలా బాగుపడాలి, దాని తరుణోపాయం కూడా ఉంది. తరుణోపాయం. ఇప్పుడు మంత్రం తెలిసే కదా, ఇప్పుడు ఏదైనా వస్తువు తింటున్నప్పుడు దాన్ని బతికించే సామర్థ్యం ఉన్నప్పుడే కదా నువ్వు తినాలి. దీనికి సూచనలు కూడా తెలిసే గురుగారు, ఎట్లా కనిపెడతాం మనం. ఇప్పుడు ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అయింది, మంచిగా ఉన్నటువంటి తిరిగే అతని వ్యక్తి ఈరోజు పడి ఏదో ఆకాశంలో చూస్తూ మాట్లాడు, తినకుండా ఉండు, ఇవన్నీ ఉంటాయి. మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, డాక్టర్ కూడా అంత చిక్కదు, బాగానే ఉందమ్మా, అన్ని ఎక్స్రేలు తీసినాం, బాగానే ఉంది, ఏం ప్రాబ్లం, ఒకసారి మంత్రగాన్ని చూపి అంటారు. అంటే ఈ లక్షణాలు ఏంటి, ఇవి చేతబడి చేశారన్నట్టు తెలిసే లక్షణాలు. మనిషి అర్ధాంతరంగా ఎవరైతే చనిపోతారో, అంటే ఎటువంటి కారణం లేకుండా అర్ధాంతరంగా అతని కోరికలు ఉంటాయి, తీరవు, పెళ్లి చేసుకుంటాడు, సంతానం మీద ఇష్టం ఉంటుంది, అది కాకుండా ఇంకేనా కోరిక ఉంటుంది, బంగ్లా కట్టాలని కోరిక ఉంటుంది, పెద్ద ఆస్తులు సంపాదించాలని కోరిక ఉన్నప్పుడు అది తీరదు. సరే, అర్ధాంతరంగా చనిపోవడం జరుగుతుంది. అతను ఏం చేస్తారంటే అక్కడ పైకి వెళ్ళాడు, కిందికి పోడు. ఆత్మ అనేది ఒక చెట్టు త్వరలో కానీ చెట్టు పైన కానీ తిరుగుతూ ఉంటుంది. అయ్యో, అలా తిరుగుతున్నప్పుడు దప్పిక ఏముండవు వాళ్ళకి, దప్పికలు ఎక్కువలు ఏముండవు, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికే అవి తిరుగుతూ ఉంటాయి. ఒక మనిషిలోకి అతను వెళ్ళాలి, వెళ్ళే సామర్థ్యం ఉంటుంది ఆత్మలకి, ఉంటుంది. ఆ సంఘటన కూడా గుళ్ళో జరిగింది ఒకటి, పంజారాస్ మన దేవాలయంలో. ఏది మన హనుమాన్ దేవాలయం, కేర్ హాస్పిటల్ బంజారాస్ రోడ్ నెంబర్ 1 అక్కడ జరిగింది ఒకటి. ఒక 2 నిమిషాలు అది చెప్పేసి ఆ కథ ఏదో మనం తెలుసుకుందాం. నేను ఇంట్లో ఉన్నాను అమీర్పేటలో, పూజారి గారు రాధాకృష్ణ గారు ఉన్నారు అక్కడ. ఎవరు వచ్చారు వాళ్ళ దగ్గరికి, స్వామి ఇట్లా కొద్దిగా చూడాలి అని. చూసేస్తే అది ఏంటమ్మా అని చెప్పాను. చూసే వరకు అతను 2-3 తీసుకొని వచ్చి ఒక ఆడామె తీసుకొని వచ్చింది. ఈమెను ప్రేమించిన వ్యక్తి ఎవరు ఉన్నారో అతను లేడు. వాడు ఆ కోరిక జరిగి ఏం చేసిండంటే ఈమె మీద కొద్ది ఆవాహనపై మధ్యలో కొద్ది ఇబ్బందులు పెడుతున్నాడు. చనిపోయింది అతను చనిపోయిన వ్యక్తి ఈమె మీదకి వచ్చినాడు. అంటే ఏ కారణం లేకుండా చనిపోయింది, కారణం లేకుండా అది చనిపోయినటువంటి. సరే, ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన వెళుతుండగానే ఈ మన శర్మ గారి దగ్గరికి వెళ్ళి, ఏం నన్ను చూడడానికి వస్తున్నావా, నీ సాధ్యం అవుద్దా, రాధాకృష్ణ గారు హనుమాన్ టెంపుల్ పూజారిని అడుగుతున్నాడు, నన్ను చూసి ఏం అడుగుతుంది, ఆయన రూపంలో ఉన్నటువంటి ఏం అడుగుతుంది, నీకు సాధ్యం అవుద్దా అని. ఎంబడే సెల్ ఫోన్ తీసేసుకుని నాకు ఫోన్ చేశాడు, స్వామి కొద్దిగా అర్జెంటుగా ఇక్కడ రా, కొద్దిగా వేరే వాళ్ళు వచ్చారు చూడాలి. నేను అప్పుడే వచ్చినాను ఊరు నుంచి. సరే, అమ్మ ఉండి సరే పోయి రాండి, అర్జెంటుగా ఉంటే నేను కాల్ చేస్తాడు కదా అని. సరే వెళ్ళినాం. మేము వెళ్ళే వరకల్లా నన్ను పిలిపించాడు. వాళ్ళు ఉన్నారు, ఆ గుడికి వచ్చి ఇట్లా చూస్తుంది, నన్ను భయమైన. ఇప్పుడు అతను 24 గంటలు కూడా ఆంజనేయ స్వామి దగ్గర కూర్చుంటాడు, బయటికి రారా నాయన అంటే కూడా రాని వ్యక్తి, జపం చేసుకుంటానే ఉంటుంటాడు. నేను చూసిన వాళ్ళు ఉన్నారట, వాళ్ళ దగ్గరికి పోయాను. ఏంటమ్మా ఎవరు మీరు, ఇక్కడ రాండి అని. సరే మంచిది అని చెప్పని, ఇగో ఏమే స్వామి ఇట్లా ఉంది అంటే, సరే నేను చెయ్యి చూసి చెప్తానులే ఏముంది అని చెప్పని. ఆమె చెయ్యి చూసుకొని, నేను చూసే వరకు నీ సాధ్యం కాదు, నన్ను కట్టేయడానికి నీ ప్రయత్నం అయితే కాదు, వేరే వాళ్ళ రూపంలో ఉండే ఆయన ఆ అమ్మాయి చెప్తుంది అనమాట. సరే ఏం లేదులే, నేను చిన్న చూస్తున్నాను సమస్య ఏముందని అది చెప్పి, అప్పటికి నాకు వచ్చినటువంటి తాంత్రికమైనటువంటి విషయంతో ఒక చిన్న యంత్రం తీసుకొని ఆమె చేతికి బలవంతంగా కట్టేసి, ఏం కాదమ్మా మేము వెళ్ళి రాండి, ఎక్కువ ఉంటే కనుక మీరు రాండి, ఆంజనేయ స్వామి అభిషేకం చేయిస్తాను అని చెప్పని వాళ్ళని పంపించడం జరిగింది. అంటే ప్రత్యక్షంగా మేము చూసినటువంటి ఒక విషయం ఇది. అంటే ఒక ఆత్మ మీదికి వచ్చి కూర్చొని మాట్లాడడం అనేది అటువంటిది ఉంటుంటాయి. ఎందుకంటే అటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో ఆత్మలను బంధించి ఇంకొకరి వరకు ప్రయోగం చేయించి ఇటువంటివే చేస్తూ ఉంటారా అనేటువంటి వినికిడి మరి. కాబట్టి అటువంటి వారికి పరిష్కారం చేయొచ్చు. అటువంటి కలిగిన వారు ఎట్లా ఉంటారు, వాళ్ళ యొక్క ప్రవృత్తులు ఏమిటివి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటారు, కోపము, తాపము, చికాకు, అరవటం, కళ్ళన్నీ ఎర్రగా మారిపోవడం, శరీరం బక్కచిక్కిపోవడం,
డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఏమీ రిజల్ట్ రాకపోవడం అన్నీ బాగానే ఉంటాయి, నార్మల్ బీపీ షుగరు అన్ని లెవెల్ బాగానే ఉంటాయి, కానీ రోగం అనేది తెలియదు. అంటే ఇటువంటి ఒక లక్షణాలు అనేటివి కలిగి ఉంటాయి. కాబట్టి ఈ తరుణోపాయంగా ఈ విధంగా లక్షణాలు ఉంటాయి, ఈ విధంగా చేస్తారు అని వీటికి ప్రత్యేకించి ఇక్కడ కూర్చొని ఒక బ్రహ్మగా కూర్చొని మూఢనమ్మకాలు పెట్టేసి పబ్లిక్ని ఇది ఉన్నాయని చెప్పడం అనేది కాదు. అదే కొంతమంది దగ్గరకు వస్తుంటారు, ఇది పట్టిన స్వామి, ఇది చేశారు స్వామి అంటుంటారు. కాబట్టి వాళ్ళని వింటుంటాం. కాబట్టి ఈ పరిష్కారాలు చేసుకుంటే ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి అటువంటి వారిని సరైనటువంటి యొక్క మంచి దాంట్ల దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి పూజను, నరసింహస్వామి పూజను, దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధనను ఇలా చేయించి వాళ్లకు రక్ష కడితే ఎటువంటి ఏమి దృష్టి తగిలినా, గాలి సోకినా, దాటుడైనా, అనుమానాలు మీకు ఎవరైనా చేస్తుండ్రేమో అనుమానాలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి స్వస్థత అనేది చేకూరుతుంది. కాబట్టి ఎటువంటి యొక్క చెడు భ్రాంతులకు ఎవరు లోను కాకుండా ఎటువంటివి ఏమీ మనకు జరగవు. ఇది కేవలం అపోహలు మాత్రమే. ఎవడైనా నిమ్మకాయ పడేస్తాడు, అది దాటితే నిమ్మకాయకు స్వతహా శక్తి ఉంటుంది కాబట్టి అది దాటినందువల్ల కొన్ని లక్షణాలు వీనికి వచ్చేస్తాయి. గుమ్మడికాయ తిప్పి వేస్తారు, గుమ్మడికాయ స్వతహా శక్తి ఉంటుంది, అది దాటితే దాని శక్తి వీనికి వచ్చేస్తుంది చెడు. కొబ్బరికాయని తిప్పేస్తారు, నీళ్ళతోటి ఉన్నటువంటి కొబ్బరికాయ ఉంటుంది కాబట్టి ఆ కొబ్బరికాయని దాటినందువల్ల ఇతనికి ఆ శక్తులన్నీ వచ్చేస్తాయి. అంటే ఏ కొబ్బరికాయ దాటినా కానీ ఏదైనా అతను తిప్పి వేస్తే, నీకు శరీరం బాగలేదు 3 కొబ్బరికాయలు తీసుకొని తిప్పి వేసి ఎక్కడ పెట్టి వస్తుంటారు, పడేసి రోడ్డు మీద పడేసి రాబోయే ఎక్కడ పడేపో అంటుంటారు. ఇది మాత్రం చేసిన వాళ్ళు అవి దాటినందువల్ల నీకు వస్తుంటాయి. మరి కాబట్టి అటువంటి యొక్క సమస్యలు కలుగుతుంటాయి. కాబట్టి ఇటువంటి వాటికి ఎవరు భయపడకుండా భగవంతుని నామస్మరణం చేసుకుంటూ మంచిగా ఫలితాలు పొందండి. చక్కగా అవి పాటించండి. గురుగారు చెప్పినట్టుగా నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలకు వాటికి శక్తి ఉంటుందంట, అది మనకు ప్రయోగం అవుతుందంట. కాబట్టి చూసి నడవండి, జర జాగ్రత్తగా ఉండండి. జై శ్రీమన్నారాయణ గురుదేవ.